అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. యస్య నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆచమ్య పూర్వోక్తేవంగుణ విశేషణ విశిష్టాయాం సుపరిదౌ శ్రీమాన్ శ్రీమదః వాదురస గోత్రోద్భవస్య గాయత్రి వీర వెంకటేశ్వర శర్మణామదేస్య శ్రీ శేషాయ ప్రత్యూషా నామ్నీం సీతామహాలక్ష్మీ నామ్నీం సహ కుటుంబానమస్మాకం సకలక్షేమస్థైర్యధైర్య విజయ వీర్యభయాయ వారోగ్య ఐశ్వర్యావృద్ధిహర్థం ధర్మాదిష్టకాం మోక్ష చతుర్విధ పురుషార్థిష్టకామ్యార్థ మనోవాంఛాబలసిద్ధ్యర్థం సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవత అభిషేకార్చన పూజాంచ కరిష్యే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యౌతౌతైషవే నమః. నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాం యాతైషు శివతమా శివం బభూపతే ధనుః శివాశరవ్యాయ తపతయానో రుద్రమృడయాయాతే రుద్రశివా తయానస్తనువాశంతమయా గిరిశంత విచాకసేహేయామిషం గిరిశంత శివేన వచసాత్వా గిరిశాచ్చా వదామసే ధానః సర్వమిజ్జగదేక్ష్మకుం ఆధ్యవోషధి భక్త్రా ప్రథమో దైవ్యో విశకో హైగుష్ట సర్వా ఆంజంభయన్ సర్వాస్తయార్ధాన్ ఏ చేమాగుం రుద్రా విదో విశ్వశ్రురా సహస్రశో వైశాఖం హేడయీమహే సవ్యోపసర్పత నీలగ్రీవో అదుషనుదహార్యహతైనం విశ్వాభూతా సదుష్టోమృడయాతినః నమోస్తు నీలగ్రీవాయ. తీసుకుంటాం అధో ఏ సత్మానం తేభ్యోకరం నమః ప్రముంచధన్మనస్మయోరాత్మయోర్జాం యాస్తరయస్తైషమపరాత అనేషన్నశేషవాపురస్య నిశంగలిః యాతే హేతర్మేష్టమస్తేవ భూపతే ధనహోతయాస్మాన్ విశ్వరస్మమైక్ష్మయా. పరదేన్మనో హేతరస్మానునక్త విశ్వదః ధోయిషుదిస్తవారేం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హర హర మహాదేవ. ఓం నమస్తే అస్తు ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. హర నమః పార్వతీపదయే. హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శరాయ పురుష శతేంద్రియాయ శైవేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. అందులో ఆశ్రమానికి సంబంధించిన పూర్తి వివరాల పాంప్లెంట్ ఉంటుందండి. అందులో స్వామివారికి అభిషేకం చేసిన గంగాజలం ఇవి తీసుకెళ్ళి ఇంట్లో మొత్తం చల్లేసుకున్నాం.
నమస్తే అండి. నా పేరు సతీష్. నేను నాగోల్లో ఉంటాను. నాకు ఈ ఆశ్రమం గురించి యాడ్‌లో చూశాను. భక్తి టీవీలో వచ్చే యాడ్‌లో చూశాను. అండ్ ఆల్సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పడంతోటి లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వచ్చాము. ఇది రెండోసారి రావడం. సో, మొదటిసారి వచ్చిన సందర్భం వేరు. ఈసారి వచ్చిన సందర్భం ఏంటంటే నాకు పాప పుట్టింది. సో, తనకి 21వ రోజు సందర్భంగా ఆహ్, ఇక్కడ ఉన్న చాలామందికి ఎంతో కొంత నా వంతుగా నేను సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి వచ్చాను. చూశానండి అనాథాశ్రమం పైకి వెళ్లి చూశాను. అంతా బాగుంది. చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ గుడి కడుతున్నారని కూడా తెలిసింది. ఇక్కడ భూమి పూజ ఆల్రెడీ జరిగింది. చూశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే టెంట్ ఉండి చాలా చిన్న గుడి ఉండేది. ఇప్పుడు దాన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడున్న శివుడినే తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తారట. సో, నేను అందరికీ చెప్పేదేంటంటే నా వంతుగా నా సాయం నేను చేశాను. మిగతా వాళ్ళు కూడా ఎవరి వంతు వాళ్ళు సాయం చేస్తే ఇక్కడున్న అనాథాలకి 3 పూటల అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. ఎంతో కొంత సాయం చాలా వాళ్ళకి ఉపయోగపడుతుందనేది కోరుకుంటున్నాం. అండ్ ఇలాగే చాలామంది కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం